గ్యాస్ సిలిండర్ రేట్లు ఎంత పెంచారు సార్? అవన్నీ కూడా ఆలోచించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఆరోపణకి మా దగ్గర సమాధానం ఉంది. అవన్నీ కూడా రాజకీయంగా ఆయన పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ప్రెస్ ముందుకు వచ్చేసి వాళ్ళ పార్టీకి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఒక భరోసా ఏ రాజకీయ పార్టీ అన్న ఇవ్వాలి. కానీ మనం వస్తే ఇది చేద్దాం చేద్దాం అని చెప్పాలి, కానీ అవతల పార్టీ మీద మాత్రం నిందలు వేయకూడదు. మా పార్టీ మీద నిందలేస్తే మేము ఫ్యాక్ట్స్తో వస్తాం. రైట్ వంశీ గారు. ఎస్, మళ్ళీ మాట్లాడతా సార్, మీతో కంక్లూడ్ చేద్దరు. కానీ మనం కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు ఏ రకంగా చూస్తారు ఒక రాజకీయ విశ్లేషకుడిగా? ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉందంటారా? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు కూడా నమస్తే అండి, అలాగే వీక్షకులకు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదాన్ని జైల్లో అన్న దగ్గర ఏదో ఒక భాష మాట్లాడారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన సత్యం గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం, అండ్ ఈ డిబేట్ లో అందరూ కూడా దాన్ని అదే వేగంగా మాట్లాడడం నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. అది వద్దు కూడా. మనం కూడా అందరిలాగా మాట్లాడుతూ కూర్చుని వాళ్ళు మాట్లాడిన భాష మనం మాట్లాడాలంటే కుదరదు. మీరు జర్నలిస్ట్ అయిన కూడా మీరు కూడా అలా దాన్ని ఉచ్చరించడం, అందులో మీరు మాల్లో కూడా ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్. ఏం చేయమంటారు? ఇలా మాట్లాడకూడదని చెప్పటాకే మేము దాన్ని టైటిల్గా పెట్టాల్సి వచ్చింది. అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. మీరు ఎప్పుడైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను చెప్తుంది అదే. ఆ పదాన్ని సార్, ఈ రోజున మేము ఇలా మాట్లాడటానికి మేము స్వామి మీరేనా నేనేనా ఆ పదాన్ని మనం అలా ఉచ్చరించడానికి బాగోలేదు. కానీ ఆ ఉచ్చరించిన పదం కరెక్ట్ కాదని తెలియచెప్పడానికే దాన్ని మేము యూజ్ చేయాల్సి వచ్చింది. తప్పుగా అనుకోవద్దు, అన్యదా భావించొద్దు ప్లీజ్. అది కూడా నేను చెప్తుంది అదే. మనం దాన్ని ఉచ్చరించకుండా ఆ పదం అలా ఉచ్చరించకూడదు, నేను ఉచ్చరించట్లేదని చెప్తే సరిపోతుంది. ఓకే, కమింగ్ టు ది టాపిక్. నేను వంశీ గారికి వచ్చిన డేటా చెప్తాను. 2014 నుంచి 19 అంటే 22 దాకా ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దాని ప్రకారం 7,732 ఫార్మర్స్ సోఫార్ సూసైడ్ చేసుకున్నారు. 14 నుంచి 19, 19 నుంచి 24 చూసుకుంటే ఓవరాల్ గా 7,022 దాకా. 23-24 డేటా ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ 7,732 అగ్రిగేట్ న మనం చూసుకోవాలంటే 800 దగ్గర ఒక సంవత్సరంకి అనూహ్యంగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. మీ పరంగా మీరు దాన్ని ప్రివెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు కృతజ్ఞతలు. అలాగే ఏ ప్రభుత్వం అయినా ప్రివెంట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఎంచుకోవడం బాధ్యత. ఇవాళ మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఏవైతే ఉన్నాయి అన్న దగ్గర ఇవాళ నాకు వంశీ గారిని చూస్తే గర్వంగా ఉంది. ఎందుకంటే ఏ నిమిషం కన్నా నేను సమాధానం చెప్తాను అన్న దగ్గర నాకు తెలిసి ఫస్ట్ రియాక్ట్ అయిన వరలరామయ్య గారి ప్రెస్ మీట్ కనుక మీరు అత్యంతం గమనించగలిగితే ఆయన ముఖ కవలికలు, ఆయన భావజాలం, అండ్ ముఖ్యంగా ఆయన హ్యాండ్స్ ఫోల్డింగ్ విషయం, ఆయన బాడీ లాంగ్వేజ్, వీటి మీద ఎక్కువగా మాట్లాడారు ఆయన. తప్ప ఏ పాయింట్ కి పాయింట్ బ్లాంక్ లో ఆన్సర్ అయితే నాకు అక్కడి నుంచి కనబడలేదు ఫస్ట్ ప్రెస్ మీట్. మరి రేపు ఎప్పుడు మరి ఇవాళ కానీ మళ్ళీ వంశీ గారు లాంటి వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి పెద్దానికి సమాధానం ఇస్తే మేము కూడా దాని మీద కూడా విశ్లేషించడానికి సిద్ధంగా. ఓవరాల్ గా పరకామణి సేవ అన్న దాని మీద మీరు ఎంఫసైజ్ చేస్తే ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మళ్ళీ రిట్రేట్ చేస్తా. 14 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా విభజిత రాష్ట్రంలో తిరుమల మన సన్నిధానంలోనే ఉంది. 19 నుంచి 24 దాకా లేదా 14 నుంచి 24 దాకా 10 సంవత్సరాల టెన్యూర్ లో పరకామణి సేవలో వాడు పెద్ద జీయర్ దగ్గర రామకృష్ణ గారు పెద్ద జీయర్ దగ్గర పనిచేస్తున్న ఆ వెధవ చేసిన దొంగతనం ఎస్టాబ్లిష్ అయింది. వాడిది ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు 23వ సంవత్సరంలోనూ అనుకుంటాను. దానికి పర్యవసానంగా అతను గౌరవ న్యాయస్థానంలోను, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ 389 అండ్ 379, 381 పోలీస్ స్టేషన్ నెంబర్ 2 తిరుమలలో కట్టి గౌరవ న్యాయస్థానం జైల్లో పెట్టించిన తర్వాత లోక్ అదాలత్ కి గౌరవ న్యాయస్థానమే ఇచ్చేసింది. కానీ ఇవాళ హైకోర్టు పర్వ్యూలో దాని పర్యవేక్షణలో మళ్ళీ కేసును రీఇన్స్టేట్ చేసి ఒక అపాయింటెడ్ ఆఫీసర్గా ఒక సీల్డ్ కవర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అడిగింది. సీల్డ్ కవర్లు ఏముందో మనకి ఇంకా తెలియదు. బయటికి రేపు గౌరవ న్యాయస్థానం చెప్పేదాకా దాని మీద మనం ఏది పడితే అది మాట్లాడడం ఎంతవరకు. తర్వాత అతనికి సంబంధించిన ఆస్తులు జప్తు లేదంటే తిరిగి అతను స్వచ్ఛందంగా టీటీడీకి ఇచ్చింది. ఏదైనా 14 కోట్ల విలువ ఆస్తి అయితే తిరుమలకు వచ్చింది. వాటి టెన్యూర్ లో 14 కోట్లు సంపాదించాడు, 10 కోట్లు సంపాదించాడు. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎవ్రీ ఇయర్ ఒక ఐటీ రిటర్న్స్ మనకి సబ్మిట్ చేసి ఆయన తన ఆస్తులను డిక్లేర్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా స్వామి గారు మీకు తెలుసు ఆయన ఆస్తి జూబిలీస్ లో ఉన్న ఇంటి విలువ ఆయనకి 1990లో వచ్చిన 80-90 మధ్యలో వచ్చిన ఆస్తి విలువని ఈ రోజు కూడా ప్రస్ఫుటిస్తుంది. అలాగే ఇతని ఆస్తి ఇవాళ 14 కోట్ల విలువ ఉన్నది స్వామివారి సన్నిధిలోకి వచ్చిన తర్వాత అది ఏ విధంగా అన్నది గౌరవ న్యాయస్థానం ఇవాళ కూడా మీరు కోర్టు ప్రొసీడింగ్స్ చూస్తే ఇవాళ ఇంప్లీట్ అవడానికి కానీ
లేదంటే ఏ విధంగా సిఐడి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చిందో, లేకపోతే దీనికి సంబంధించిన ఆస్తులు ఏ విధంగా రిజిస్టర్ ఆఫీస్ లో చేసామో, ఇలాంటి వీటి మీద మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అడిగితే పక్కెళ్ళి ఆడుకో నోరు మూసుకుని ఉండని చెప్పింది గౌరవ న్యాయస్థానం. ఇవన్నీ మనం గమనించవలసిన అవసరం. మోర్ ఓవర్ ఇవాళ మనం తిరుమల దేవస్థానానికి సంబంధించిన అంశంలో నిన్న ఎస్టాబ్లిష్ చేసిన ఏవైతే ఉంటాయో, ఒకటి నాకు తెలిసి తిరుమల దేవస్థానంలో ప్రైవేట్ బ్యాంకుల్లో 10% పెట్టకూడదు. దాని దగ్గర ఎస్ బ్యాంక్ ఎంత దయనీయంగా షేర్ మార్కెట్ కోడ్ అవుతుంది వాళ్ళు చూసుకోమనండి. దాంట్లో 1300 కోట్ల పైచీలకు డిపాజిట్లు ఉన్నది. వీళ్ళు తృణప్రాయంగా వెనక్కి తీసుకున్నారు. అది ఒకటి చెప్పమని చెప్పారు. మూడోది, ఈ నెయ్యి విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో ప్రొసీజర్ అవుది ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తిరుమల దేవస్థానంకి సంబంధించిన ప్రొసీడింగ్స్ లో డీవియేషన్స్ ఎక్కడున్నా సరే గత ప్రభుత్వంలో కూడా కంటైనర్లు వెనక్కి పంపించడం ఉంది. ఇప్పుడు కూడా ఉంది రెగ్యులర్ టెండర్ ప్రొసీజర్. ఎవ్రీ 6 months ఒకసారి నెయ్యి ఎవరు తక్కువ రేటుకి ఇస్తారన్న దాని మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అవే సమపాలనలో నిర్వర్తిస్తున్న దగ్గర ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది అనవసరమైన అంబిగ్యూటీ డ్రైవ్ అవుతోంది. ఇది కూడా ఇంకా కోర్టు పర్వ్యూలో ఉంది, సిట్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. గౌరవ సిబిఐ అండ్ సిట్ అధికారుల పర్యవేక్షణలో దాని అవుట్కమ్ ఏముంటుంది అన్న దగ్గర వ్యక్తిగత ప్రస్తావన త్రిపాఠి గారి గురించి కానీ, అలాగే కృష్ణయ్య గారికి బంధువర్గంకి సంబంధించిన సిట్ అధికారుల ప్రస్తావన ఆక్షేపణీయం. ఆయన ఇంకొక సింగులర్ మాడారు. నాకు ఇందాక వంశీ గారు డిబేట్ లో కూడా చెప్పారు, క్రోడీకరించి తక్కువగా చెప్పండి, నిడివి తక్కువగా చెప్పండి ప్లీజ్. సమయం గారిని గౌరవ ముఖ్యమంత్రి గారి భార్యని సింగులర్ తో సంబోధించడం అది కూడా ఆక్షేపణీయం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆ సింగిల్ అంటే హ్యూమన్ టెండెన్సీలో ఇవాళ నేను ఇందాక కూడా విశ్లేషణలో చెప్పాను, మీడియా ఎలా తయారైందంటే అండి, ఫస్ట్ మనం సింగులర్లతో స్టార్ట్ చేయడం మనమే మొదలెట్టాం. ఓ జర్నలిస్ట్ గా నేను చెప్తున్నా, మనం దాన్ని ఎప్పుడైతే దాన్ని ఖండించట్లేదో, ఇప్పుడు దానికి ముఖ్యమంత్రి గారిని కానీ, లేదా రాష్ట్రపతి గారిని కానీ, గవర్నర్లు కానీ, లేదా ప్రధానమంత్రి గారికి వచ్చేసరికల్లా ఏదో ఒక సింగులర్ కి యాడ్జెక్టివ్ యాడ్ చేసి మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరినీ మనం సింగులర్లతోనే పిలుస్తున్నాం. దానికి విపరీతమైన ధోరణి పెరిగి ఇవాళ రాజకీయ నాయకుల్లో ఎలా పడితే అలా మాట్లాడడం పరిభాష అయిపోయింది. వాడుక భాషకి పరిభాషకి పర్యవసానాలు అట్ ద కాస్ట్ ఆఫ్ మీడియా త్రూగా కూడా మనం కూడా అదే పందాలో నడిస్తే నేను కూడా ఇవాళ నుంచి ఐ టేకెన్ స్టాండ్ నాట్ టు కాల్ ఎనీబడి యాజ్ అ సింగులర్. లెట్ ఇట్ బి. మన ప్రయత్నం మనం మొదలెడితే తర్వాత వ్యవస్థ ఎలా ఉంటుందన్నది మనం మాట్లాడొచ్చు. తర్వాత వ్యవస్థని మనం ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడడం ప్రతి ఒక్కరికి అనువైపోయింది. ఇంకొకటి ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ కోర్టు పరిధిలో ఉన్న హైకోర్టే తన లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు విషయంలో తను పునఃపరీక్ష చేయడానికి, పునర్సమీక్ష చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు నేనెవరు మీరెవరు, మన స్థాయిలో ఏంటి మాట్లాడడానికి? దాని అవుట్కమ్ వచ్చిన తర్వాత పార్టీల పరంగా మాట్లాడదు, లేదా వ్యవస్థల పరంగా మాట్లాడదు. అంతేకాని ఏమీ లేకుండా వ్యవస్థ ప్రతిస్పందించి పనిచేస్తున్నప్పుడు కూడా వ్యవస్థలను మనం తక్కువ చేస్తూ మాట్లాడుతుంటే ఎవరో ఒక మాజీ ముఖ్యమంత్రి గారికో లేదా ఈ ముఖ్యమంత్రి గారికో వ్యవస్థల మీద గౌరవం లేదని చెప్పి మనందరం ఎందుకు గౌరవాలు పోగొట్టుకోవాలన్నది నా ప్రశ్న. రైట్ సార్, రైట్. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఎస్ మోహన్ రెడ్డి గారు 1 minute కంక్లూడ్ చేయండి సార్. నిన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి ఏమి చెప్తారు? చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఇక్కడి నుంచి అయినా ప్రెస్ మీట్ పెట్టే ఇంత బాగా మాట్లాడితే శాసనసభకు వస్తే ఇంకెంత బాగా మాట్లాడతారో అని మాట్లాడే వాళ్ళకి మరి నిజంగా వచ్చే అవకాశం ఉందంటారా? 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు 1, 2, 3 ఫోన్ లైన్లో తీసుకున్నాను, ముగ్గురు ఒక్కొక్కరు 10